హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత శారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ అండి మీకు చాలా 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 ఫేవరెట్ శారీస్. దీస్ ఆర్ ద శారీస్ ఆర్ బ్యూటిఫుల్ బతిక్స్. సో బ్యూటిఫుల్ బాతిక్ ప్రింట్స్ అండ్ లెనిన్స్ మీద ప్యూర్ కాటన్ లెనిన్స్ మీద చక్కగా. అందులో ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? సో నార్మల్గా మనము నార్మల్ ప్రింట్స్ లైక్ సింగిల్ కలర్డ్ బాతిక్ ప్రింట్స్ చూసాము, బట్ దిస్ ఆర్ ఆల్ 2D ప్రింట్స్. లైక్ 2D అంటే ఏంటంటే మనకి డబుల్ డై అనమాట. సో బేస్ అంతా ఒక కలర్ ఉంటుంది అండ్ బార్డర్స్, పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటాయి. చాలా 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 బాగుంటాయి. ఈ సారీ మాత్రం మీకు ఎక్స్క్లూజివ్గా ఏంటంటే విషయము చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇప్పుడు నా సారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మనకి చాలా రేర్ కాంబినేషన్, దిస్ బ్లూ విత్ బ్యూటిఫుల్ ఆరెంజ్. అలాగా సెవెన్ కాంబినేషన్స్, 3 డిజైన్స్. 7 కాంబినేషన్స్, 3 డిజైన్స్ అండి. చాలా బాగుంటాయి. సో డోంట్ మిస్. సో సారీస్కి వెళ్ళే ముందు మనం భగవద్గీతలో ఉన్నాం, 12th చాప్టర్, అండ్ దాని గురించి కొంచెం మనం మాట్లాడుకొని వెళ్ళిపోతాం. సో మనం నిన్న మాట్లాడుకున్నాం 13th వర్డ్స్. ఒకసారి ఆ వర్డ్స్ చదివితే కానీ మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదు. అద్వైష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. యాక్చువల్గా ఫస్ట్ 3 వర్డ్సెస్కి మనము చాలా శుద్ధ భక్తాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సమదుఃఖ సుఖక్షమి అంటే వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ హ్యాపీ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ డిస్ట్రెస్ దే ఫీల్ ద సేమ్. ఎవరు అంటే ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్. సో పరీక్షిత్ మహారాజ్ సుభద్ర సుభద్ర కాదు, అభిమన్యుడు ఉత్తర వాళ్ళ కుమారుడు. సో అభిమన్యుడు ఉత్తర కుమారుడు. సో హీఈస్ ద వాళ్ళందరి తర్వాత యుద్ధం తర్వాత ఆయన్ని కాపాడడానికి కృష్ణ కూడా ఆయనకి హెల్ప్ చేస్తారనమాట. సో ఆయనకి ఏంటంటే చక్కగా రాజ్యము, ఆయన మంచివాడు, చక్కగా అందరినీ చక్కగా బాగా చూసుకుంటున్నాడు. సో అనుకోకుండా తనకి దాహం వేయడం, అక్కడికి వెళ్ళినప్పుడు శమిక మహర్షి మీద ఒక చనిపోయిన పాము వేయడం. సో అంటే యాక్చువల్గా శుద్ధ భక్తాస్ అలాంటి పనులు చేయరు. సో ఆయన అలా చేశాడంటే దానికి రీజన్ ఏంటంటే భాగవతము సుఖదేవ్ గోస్వామి నోటి నుంచి రావాలి, అది పరీక్షిత్ మహారాజ్ కోసం అవ్వాలి. అదంతా మనము ఈ యొక్క నెక్స్ట్ యుగాలలో మనం దాన్ని విని హాయిగా ఆనందించాలని భగవంతుడు అలా ఒక చిన్న లీల చేశారు అంతే. సో శమిక మహర్షి వాళ్ళ కొడుకు శృంగిదల శాపం వస్తుంది. యాక్చువల్గా ఈయన ఆ శాపం వచ్చినందువల్ల ఆయన ఏమీ బాధపడలేదు. ఆయన బాధపడింది దేనికి తెలుసా? నేను ఎందుకు డెడ్ స్నేక్ వేశాను అసలు శమిక మహర్షి మీద అని బాధపడ్డారు. కానీ ఆయన ఏమాత్రం కూడా ఈ రాజ్యం అంతా పోతుంది, నా శరీరం అంతా పోతుంది, నాకు ఇంకా అనుభవించడానికి చాలా వయసు ఉంది, అట్లా ఏమీ అనుకోలేదు. ఆయన చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. సో ఆయన చక్కగా సుఖదేవ్ గోస్వామి దగ్గర చక్కగా విన్నారు. చక్కగా వింటూ 7 డేస్ తర్వాత తక్షక అనే స్నేక్ వల్ల చనిపోతారు అని శాపం ఇస్తారు కదా, దానితో ఆయన చక్కగా వైకుంఠానికి వెళ్తారు. సో ఎలా అంటే మామూలుగా మనకి ఏదైనా ఒక పదవి ఈరోజు ఇస్తున్నారు అంటే అనుకోకుండా ఆ పదవి మనకి రాకుండా వేరే వాళ్ళకి వస్తే ఎంత మంచి వాళ్ళకు కూడా నేను ఇంత కష్టపడి చేసిన దానికి నా హక్కు కదా అని చాలా బాధ అనిపిస్తుంది. సో అది చాలా కష్టం. మనం కష్టంలోనూ సుఖంలోనూ ఒకేలాగా ఉండడం అంటే చాలా 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 కష్టం. సో ఎవరైతే ఈ యొక్క లైఫ్లో ఏం జరిగినా కూడా ఇట్స్ ఆల్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళే అది తీసుకోగలుగుతారు. సో లేకపోతే దాన్ని అంత ఫాస్ట్గా తీసుకోలేమన్నమాట. సో అది మన పరీక్షిత్ మహారాజ్ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వర్స్లో చెప్తున్నారు, యస్మన్యో ద్విజతే లోకః లోకన్యో ద్విజతే చయః హర్షమర్ష భయోద్వేగై ముక్తో యశ్చ మే ప్రియః. సో ఎవరు హూ ఆర్ డియర్ టు కృష్ణ చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. సో ఈ యొక్క లైన్స్కి అర్థం కావాలంటే ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇంకొకరిని కష్టాల్లో పెట్టరో, వేరే వాళ్ళు వాళ్ళని కష్టంలో పెట్టినా కూడా వాళ్ళ గురించి ఎప్పుడు కూడా తప్పుగా అనుకోరో, అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రహ్లాద్ మహారాజ్. హీ వోంట్ పుట్ ఎనీ వన్ ఇన్ డిఫికల్టీ అండి. ఆయన ఎవరిని కూడా డిఫికల్టీలో పెట్టలేదు, ఆయన ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. సో ఎలా అంటే అంత టాలరేట్. సో ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడితే టాలరేట్ చేస్తారు, వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు అనమాట. సో హిరణ్యకశిపుడిని కూడా ఆయన ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉన్నాడు నీ హరి అంటే సో మనకు తెలిసిన విషయమే. సో అలాగా ఎన్నిసార్లు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు ప్రహ్లాద్ మహారాజ్ని.
కానీ ఏ మాత్రం కూడా ఆయనకి ఏమీ కాలేదు. అంటే కృష్ణ ఒక సపోర్ట్ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అనమాట. సో అదే అంటారు కదా, సో ఎవరైతే నరసింహస్వామి కాపాడాలనుకుంటారో అతన్ని ఎవరు చంపలేరు, ఎవరైతే నరసింహస్వామి చంపాలి అనుకుంటారో అతను ఎవరు కాపాడలేరు. దానికి ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజ్ అండ్ హిరణ్యకశిపు. సో దాట్స్ ఇట్. సో ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే హర్షమర్ష భయోద్వేగై ముగ్ధో యస్య మే ప్రియ. సో ఎవరంటే ఎలాంటి విషయాల్లో కూడా దే వోంట్ గెట్ అఫ్రైడ్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ధ్రువ. సో 5 ఏళ్ల వయసులో తను ఫారెస్ట్కి వచ్చారు అని అంటే ఎంత అసలుకి చాలా 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 ధైర్యం ఉండాలంటే కంప్లీట్గా శ్రీమన్నారాయణ మీద యొక్క నమ్మకం, సో ఆయనే చూసుకుంటాడు అని. సో ఆ ఒక్క నమ్మకం, ఆ ఒక్క భక్తి, ఆ ప్రేరణని, ఆ భగవంతుని చూసే అవకాశాన్ని ఇచ్చింది ధ్రువకి. సో అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమని కృష్ణ చెప్తున్నారు. లాస్ట్లో డివోటీస్ గురించి అంతా కూడా కృష్ణ ఇలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియం అని చెప్తున్నారు అనమాట. సో మోస్ట్లీ మన భక్తి యోగా 12th చాప్టర్ ఇస్ ఆఫ్ కంప్లీటెడ్ అండి. సో రేపు ఇంకేదైనా కొత్తగా ఉంటే రేపు దాంట్లో మాట్లాడేసుకొని మనము 13th చాప్టర్ మొదలు పెట్టుకుందాం. సో 13th చాప్టర్ నుంచి 18th చాప్టర్ వరకు ఏంటి అంటే జ్ఞాన. సో మనకి చక్కగా భక్తి ఉన్నా కూడా మనకి ఈ మాయ నుంచి మనము చాలా జాగ్రత్త పడాలి. సో దానికి జ్ఞాన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కర్మ, భక్తి అండ్ జ్ఞాన, ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం భగవద్గీతలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ సారీ చూద్దామండి. సో ఇవన్నీ కూడా సారీస్ ఎంత? 950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దీస్ ఆర్ ద సారీస్ ఆన్ 950 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? సో సారీస్కి వెళ్తాము, చాలా ఫాస్ట్గా చూపిస్తాను. సో అంటే మీ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ మీకు బాగా కనిపిస్తాయి. ఐ గో బిట్ ఫాస్ట్. సో కొంచెం బిట్ ఫాస్ట్ వెళ్తాను. సో దిస్ కాంబినేషన్ ఈజ్ బ్రిక్ రెడ్ అండి. బ్రిక్ రెడ్కి మంచి దిస్ ఈజ్ ఇండిగో ఇంక్ బ్లూ అండి. సో ఉత్త ఇంక్ బ్లూ కాదు, ఇండిగో బేస్డ్ ఇంక్ బ్లూ. సో హ్యావ్ ఎ వెరీ షైనీ బ్లూ అనమాట ఇది. సో దిస్ ఈజ్ ద సారీ. అండ్ పళ్ళు పెద్ద పళ్ళు ఉంటుంది, చక్కగా సింగిల్స్ బ్రహ్మాండంగా వేసుకోవచ్చు పళ్ళు. అండ్ ద స్పెషాలిటీ ఏంటి చెప్పనా? బ్లౌజ్ అండి. ద బ్లౌజ్ ఈజ్ వెరీ స్పెషల్. చూడండి, బోత్ సైడ్స్, ఇట్ సైడ్ బాతిక్ బార్డర్ వస్తుంది అండ్ సిల్వర్ వస్తుంది, అండ్ ఇట్ సైడ్ కూడా బతిక్ బార్డర్ వస్తుంది, సిల్వర్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ సారీకి నేను మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ నుంచి ఫాస్ట్గా నేను చూపించేస్తాను. చూసారు కదా? సో బోత్ సైడ్స్ హ్యావ్ ద బార్డర్. సో 950 ఫ్రీ షిప్పింగ్, ప్యూర్ కాటన్ లెనిన్, అండ్ దీస్ ఆర్ ఆల్ 2D ప్రింట్స్. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఎలా అంటే మంచి లైక్ ఎలా చెప్పాలి అంటే ది ట్రెండీ కలర్స్ అనమాట. సో కొంచెం ట్రెండీగా ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ సారీ. సో చాయర్ని ఎలా జరుపుకుంటే ఈజీ ఉంటుంది. సో దిస్ ద ఫస్ట్ సారీ అండి. సో ఇప్పుడు చూపించిన డిజైన్లోనే మనకి 7 కాంబినేషన్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో చూద్దాం. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ మంచి డార్క్ గ్రీన్. సో మంచి డార్క్ గ్రీన్కి కాఫీ కలర్ అండి. సో ఇట్స్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్గా వి ట్రైడ్, కొంచెం డిఫరెంట్. అండ్ పళ్ళు చూసారా? పళ్ళు పెద్ద పళ్ళు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మిషన్ చేయదండి, మనుషులే చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ బాతిక్స్ ఆర్ హ్యాండ్మేడ్ బ్లాక్స్. సో మనకి ఎలా అయితే కలంకారీలో బ్లాక్ ప్రింట్స్, స్క్రీన్ ప్రింట్స్ వస్తాయో వీళ్ళకి కూడా అలాగే. సో ఇదన్నమాట బ్లౌజ్. పెద్ద బ్లౌజెస్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. సో మీరు ఎప్పుడు మన దగ్గర తీసుకున్నా కూడా లెనిన్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా కూడా పెద్ద పెద్ద బ్లౌజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ ఈజ్ కాఫీ బేస్ విత్ ఎల్లో. బాగుంది కదా? సో కాఫీ బేస్ విత్ ఎల్లో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఈజ్ గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ విత్ ఆరెంజ్. వెరీ బ్యూటిఫుల్, క్లాసీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, వెరీ క్లాసీ. పళ్ళు 1 మీటర్ పైన ఉందండి పళ్ళు. సో 1.25 మీటర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చక్కగా. చూసారు కదా? సో చక్కగా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది.
చాలా బాగుంటుంది. వెన్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్ కలర్ అండి. సో చాలా 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 డిఫరెంట్ కలర్ అండి ఇదైతే. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే సో వెరీ డిఫరెంట్. సో చాలా డిఫరెంట్గా చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది సారీ అయితే. సో నెక్స్ట్ అండి, సో ఈ ప్యాటర్న్లోనే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ చూసామో సేమ్ డిజైన్లో ఇవన్నీ కలర్స్ అనమాట. సో మంచి బేబీ పింక్ డార్క్లో ఇదేంటంటే మనకి ఇండిగో బ్లూ కాదు, ప్యూర్ ఇంక్ బ్లూ. సో దిస్ ఇస్ ప్యూర్ ఇంక్ బ్లూ అండి. దిస్ ఇస్ ప్యూర్ ఇంక్ బ్లూ. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్ ఏంటంటే పింక్ కాంబినేషన్, బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది. సో బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది. నేను ప్రతిసారి చూపించట్లేదు, టైం ఎక్కువ తీసుకుంటున్నది. బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది. ఈజీగా 90 ఉంటుంది, 90 to 1 మీటర్ మధ్యలో ఉంటుంది బ్లౌజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి సారీ పన్నా ఉంటుంది. సో సారీ పన్నా కూడా ఒకసారి చూసేద్దాం. సో నేల కానిపించేసానండి. సో బాగుంది సారీ పన్నా కూడా. సో చక్కగా 5 వరకు చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న కాంబినేషన్లో ఇది వేరే డిజైన్. సో నేను కట్టుకున్న సారీ కూడా మళ్ళీ వస్తుంది. సో ఇది పళ్ళు. ఇక్కడితో ఈ కలర్ ఈ ప్యాటర్న్ ఇప్పుడు పళ్ళు చూసారు కదా. ఈ పళ్ళులో మనకి ఒక రెక్టాంగిల్స్ అండ్ సర్కిల్స్ వచ్చాయి. సో నెక్స్ట్ చూసే పళ్ళులో ఏమొస్తాయో చూద్దాం. ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ లైక్ సో బాందిని స్టైల్ వచ్చింది. సో ఒకసారి జూమ్ చేయి, బాందిని స్టైల్ చూ. సో దిస్ ఇస్ లెనిన్స్లో చక్కగా బాందిని స్టైల్ చూసారా. సో దిస్ ఇస్ బాందిని స్టైల్ అండి. ఇదేమో పళ్ళు చూసారా. ఇప్పుడు పళ్ళులో మనకి డిఫరెంట్ వచ్చేసింది, పళ్ళు డిఫరెంట్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. సో యాక్చువల్గా మనము బాతిక్స్ అని, బాందిని అని, టై అండ్ డైస్ అని 3 పేర్లలో పిలుస్తాం కదా. సో మీరు ఒకసారి బాందిని చూసినా కూడా చిన్ని టై అండ్ డైస్, చిన్ని డాట్స్ అయితే అవి బాందినీస్ లాగే ఉంటాయి. పెద్దవి అయితే టై అండ్ డైస్ అనమాట. సో ది స్లైట్ డిఫరెన్స్ అనమాట. సో ఇది మళ్ళీ ఏంటంటే మనకి బతిక్ డిజైన్. సో బాతిక్ డిజైన్. ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. చాలా బాగుంటాయండి. సో చాలా బాగుంటాయి సారీస్, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ సారీ. సో 7 కాంబినేషన్స్ అన్నాను కదా. సో ఆ 7 కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట మనకి. ఆ 7 కాంబినేషన్స్ ఇది సెకండ్ ప్యాటర్న్. ఇక్కడ చూసారా ఒక స్టార్ టైప్లో ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది. అండ్ పళ్ళులో చూసారా స్క్వాడ్స్ వచ్చాయి. సో స్క్వాడ్స్ మధ్యలో ఏంటంటే లైట్ షిబోరి టచ్ వచ్చింది పళ్ళులో. అండ్ బ్లౌజ్. సో ఇదేమో బ్లౌజ్ అండి. బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది, బాతిక్ బార్డర్ కూడా వస్తుంది. అండ్ మనము ఈ సారీ వాష్ చేస్తే ఈ యొక్క ఏమంటారు ఈ అంచులు ముడుచుకోవడం అలా ఏముండదండి. సో ఇలాంటి దాంట్లో నేను ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో నేను షాంపూ వాష్ చేస్తున్నాను, ఏమీ కాలేదు, బాగున్నాయి. సో దిస్ ఇస్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ విత్ బ్లాక్ అండి. బ్రిక్ రెడ్ కాంబినేషన్ విత్ బ్లాక్. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ మనం ఆ బార్డర్ పెట్టి మనం వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ప్రతిసారి అంటే నేను పెడుతుంటే మీకు లేట్ అయిపోతుందని నేను పెట్టట్లేదు. చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడే చీరకు అందం. ఆ బార్డర్, ఆ బతిక్ బార్డర్ ఇక్కడ మనకు వస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సారీ సేమ్ దీంట్లోనే పింక్. సో పింక్కి బ్లూ. సో పింక్కి బ్లూ కాంబినేషన్. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్స్. సో దీంట్లోనే మనకి ఇంకా 2 కలర్స్ ఉన్నట్టున్నాయి.
2 కలర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ మై ప్యాటర్న్ కలర్. ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి చక్కగా బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయండి. సో ప్రతి సారీకి మెన్షన్ చేస్తున్నాను. రేట్ వచ్చి 950 ఫ్రీ షిప్పింగ్, 950 మనకి ఫ్రీ షిప్పింగ్. సో ఎప్పుడు కూడా హరిత సారీస్లో మోస్ట్లీ ఫ్రీ షిప్పింగ్ సారీసే ఉంటాయి మనకి. ఓన్లీ ఫర్ ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము కాబట్టి సో దానికి మాత్రమే షిప్పింగ్ యాడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు ఒక్కటి కూడా ఫ్యాబ్రిక్ది చేయలేదండి. సో ఒక్కసారి దీనికి బ్లౌజ్ పెట్టి చూపిస్తానండి. సో ఎంత బాగుంటుందో. ట్రై చూసారా, చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా, చాలా బాగుంటుంది. ఇదేమో పళ్ళు చక్కగా, ఇది బ్లౌజ్ చూసారా పెద్దది ఇచ్చారు. సో నెక్స్ట్ ప్యాటర్న్ సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఇది ఇంకొక రకం. సో ఇదేంటంటే ఫుల్ ఆఫ్ బాందనీస్. సో ఈ డిజైన్ మొత్తం మనకి బాందనీసే ఉంటాయి, చూస్తున్నారు కదా. బాందనీస్ డాట్స్ అండ్ బతిక్ బ్లాక్స్. బేస్ మీద ఏమో బాతిక్ బ్లాక్స్. సో దాన్ని బతిక్ అంటారు, కొంతమంది బాతిక్ అంటారు. సో దట్స్ అవర్ విషయం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే బాందనీస్ అండ్ బాతిక్స్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చాలా క్యూట్గా ఉంది చూసారా. బాందిని డిజైన్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ ఉంది కదా. సో పళ్ళు, ఇది పళ్ళు. సో బాందినీస్ ఏంటంటే షిఫాన్స్లో ఉన్నాయి, జార్జెట్స్లో ఉన్నాయి, లెనిన్స్లో ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్క దాంట్లో కొన్ని సారీస్ ఉన్నాయి. సో అవి తీసినప్పుడు నేను అది బాందినీస్ నేను అని చెప్తానండి. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ బాందిని బార్డర్ అండ్ చక్కగా బ్యూటిఫుల్ బాతిక్ బ్లాక్స్ చక్కగా. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ అండి ఇది. సో ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీకి పోదాం. సో దీంట్లోనే గ్రీన్కి కాఫీ. సో గ్రీన్కి కాఫీ కలర్, చక్కగా బార్డర్ ఏమో బాందనీస్, బేస్ చక్కగా బాతిక్ ప్రింట్. సో ఇది దగ్గరికి చూపించావు కదా ఒకసారి. అండ్ ఇదేమో పళ్ళు చూసారా, చాలా పెద్ద పళ్ళు, చాలా పెద్దది. అండ్ ఇదేమో బ్లౌజ్. ఓకేనా. సో దీంట్లో ఇంకా మనకి కలర్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఆలోచించే చేసామండి. సో కొంచెం ఫ్యాషనబుల్ ఉండాలి, ఎవరికి లేని కలర్ కాంబినేషన్స్ ఉండాలి, చూడ్డానికి కూడా బాగుండాలి. సో లేని కాంబినేషన్స్ అని చెప్పి కొంచెం ఆడ్ కాంబినేషన్స్ బాగుండదు. సో వీ ట్రైట్ దీస్ కాంబినేషన్స్ అనమాట. సో యాక్చువల్గా నార్మల్గా ఉండే కాంబినేషన్స్ అందరికీ నచ్చుతూ ఉంటాయి కదా. సో కొంచెం కాంట్రాస్ట్గా డిఫరెంట్గా ఉండే కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తే నచ్చుతారు అనే ఉద్దేశంతో మేము ఇలా ట్రై చేసాం. ఇది బ్లౌజ్. సో మీరు తప్పకుండా పర్చేస్ చేయండి. 950 ఫ్రీ షిప్పింగ్ సారీస్. సారీ బ్లాక్ కలర్ బేస్ సారీ తప్పితే మీకు దేంట్లో కూడా బ్లాక్ కలర్ లేదు. సో దీపావళికి చక్కగా మోస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు. సో చక్కగా గిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు చాలా గ్రాండ్గా ఫీల్ అవుతారండి. సో చక్కగా ఇవన్నీ కూడా ఇంకొకటి మీకు చెప్పాలి. సో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా దీపావళి షేడ్స్, అంటే ద బ్రైట్ షేడ్స్ అనమాట. ఎక్కువ ఇలాంటి కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు. రాయల్ బ్లూ, పింక్, రెడ్ కలర్, మెరూన్, బ్లాక్ తప్పితే అన్నీ ఇష్టపడతారు. నెక్స్ట్ లెమన్ ఎల్లో కూడా చాలా నచ్చుతారు. సో నెక్స్ట్ చాక్లెట్, సో చాలా బాగా ఇష్టపడతారు.
ఇది బ్లౌజ్. సో టైం వేస్ట్ కాకుండా మాట్లాడుతూనే చీరలు చూపించేస్తున్నాను. సో ఇవన్నీ ఒకే ప్యాటర్న్ కదా, ఇంకా చెప్పేది ఏం లేదని సారీస్తో పాటు మీకు చెప్తున్నానండి. సో ఇది కూడా చూసారా, బార్డర్ ఏమో బాందిని అండ్ ద బేస్ అంతా ఏంటంటే చక్కగా బాతిక్స్. చక్కగా బాతిక్స్ వచ్చాయి. అండ్ ఇదేమో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి. సో చక్కగా ఇది సింగిల్ ఇంచుమించు 5'4" హైట్ ఉన్న వాళ్ళ వరకు ఇలా సింగిల్ వేసుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మీరు కొత్త కలర్స్ ట్రై చేయండి. సో వి ట్రస్ట్ యూ, మీరు నచ్చుతారు అనే మేము వి ట్రైడ్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ట్రై. కొత్త కలర్స్ కదా, బాగుంటాయి. అంటే ఈ డార్క్ కాంబినేషన్స్లో మనకి చీర కొంచెము బాగా అందంగా కనిపిస్తుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇది. సో దీపావళికి కాటన్ బేస్ ఈజ్ ప్రిఫరబుల్, ఎందుకంటే క్రాకర్స్ కాల్చినా లేదు మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఇంట్లో. సో కాటన్ ఫ్యాబ్రిక్ ఈజ్ ప్రిఫరబుల్, నో సిల్క్ ఆర్ ఎనీ పట్టు, వాటికన్నా కాటన్ ఈజ్ ప్రిఫరబుల్. సో కాటన్ అంటే నార్మల్ కాటన్ వేసుకుంటే మళ్ళీ చూడడానికి అంత గ్రాండ్ ఉండదు. సో ఇలాంటివి అయితే చాలా క్యూట్గా, చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుందండి. ఇది నెక్స్ట్ ప్యాటర్న్లోకి వచ్చేసాం మనం. సో దిస్ బాతిక్ ప్రింట్స్ చూస్తున్నారు కదా. సో ఫ్లారల్ ప్యాటర్న్, ఒక మంచి క్రీపర్ ఇచ్చారు. సో పళ్ళు కూడా మారిపోయింది, పళ్ళులో రాంబసెస్ వచ్చాయి. సో రాంబసెస్ అండ్ చక్కగా పైన కింద క్రీపర్స్ ఇచ్చారు, క్రీపర్ లైన్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ బోత్ సైడ్స్ ఇచ్చారండి. సో ఈ బ్లౌజ్ ఈ బిట్ మనకి ఇక్కడ పడంగానే అందం వచ్చేస్తుంది చీరకి. నేను ఈ వీడియో నేను సారీ ఒకటి మీకు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాతే నేను తీద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. దీపావళి కూడా వచ్చేస్తుంది, సో లేట్ అయిపోతుంది కదా అని ఇంకా నేను జస్ట్ మ్యాచప్ చేసిన బ్లౌజ్తో తీసేయాల్సి వస్తుంది. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్. సో బోత్ సైడ్స్ బార్డర్స్. నెక్స్ట్ సారీ అండి. సో కొంతమందికి బ్లాక్లో బాతిక్స్ నచ్చుతుంటాయి, సో వాళ్ళ కోసం. సో బ్లాక్ కాంబినేషన్ విత్ బ్రిక్ రెడ్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్స్. బోత్ సైడ్స్ అండి బాతిక్ బార్డర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చక్కగా మనకి సిల్వర్ బార్డర్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి బ్రిక్ రెడ్కి బ్లూ, ఇండిగో బ్లూ, ఇంక్ బ్లూ కాదు, ఇండిగో బ్లూ. సో పల్లూస్ చూస్తున్నారు కదా. సో మనం ఇది థర్డ్ ప్యాటర్న్లోకి వచ్చేసాం, థర్డ్ ఆర్ ఫోర్త్ ప్యాటర్న్ అండి. సో 4 రకాల డిజైన్స్ ఉన్నాయి మనకి. ఇది బ్లౌజ్, బోత్ సైడ్స్ బార్డర్స్. అండ్ నెక్స్ట్ సారీ పింక్ కాంబినేషన్ విత్ బ్లూ. దిస్ ఇస్ ఇంక్ బ్లూ అండి. సో ఇంక్ బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బాటమ్. దట్స్ హౌ టుడే సారీస్ అండి. ఏ కాంబినేషన్ చాలా బాగుంది. సో బ్లూకి ఆరెంజ్, గ్లాస్ గ్రీన్కి ఆరెంజ్, బ్రిక్ రెడ్కి బ్లాక్, రాయల్ బ్లూకి పింక్, వాట్ ఎవర్ ద కాంబినేషన్స్ మనం చూసిన కాంబినేషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ అండ్ వెరీ గ్రాండ్ లుకింగ్ అండి. సో ఫెస్టివ్ లుకింగ్ కలెక్షన్స్ అనమాట. మనకి చూడడానికి కాటన్ అయినా కూడా మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి ఇవి. సో బాతిక్స్, బాంధనీస్, సో చాలా బాగున్నాయి. తప్పకుండా పర్చేస్ చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుదాం అందరూ. థ్యాంక్ యూ. అంతవరకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.